హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అండి కట్ వర్క్ దుప్పట ఏ విధంగా చేసుకోవాలి అనేది చూయించేస్తానండి. అది కూడా ఏంటంటే ఓల్డ్ శారీ అండి. ఇప్పటికే ఈ శారీని నేను ఎన్నిసార్లు కట్టానో నాకే లెక్కలేదు. ఇక కట్టి కట్టి బోర్ కొట్టేసింది. అందుకని చెప్పేసి నేను ఓణీలాగైనా యూజ్ చేసుకోవచ్చు, దుప్పటాలాగైనా యూజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి నేను ఆ శారీని దుప్పటాలాగా నేను రెడీ చేసుకున్నానండి. అది ఏ విధంగా రెడీ చేసుకున్నాను అనేది మాత్రం మీకు చూపించేస్తాను. అలానే ఫస్ట్ టైం కనుక నా వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మరి చూసారు కదండి, ఇది శారీ అండి. 5.5 మీటర్స్ ఉంటుంది కదండి శారీ. ఆ శారీని నేను 2 పార్ట్స్గా చేశాను అనమాట. కట్ చేస్తే ఇది శారీ వచ్చేసి ఏంటంటే పళ్ళు కానీ అలా ఏం రాలేదండి. మొత్తం రన్నింగ్ వచ్చేసింది. బ్లౌజు పళ్ళు అంతా రన్నింగేనండి. మొత్తం శారీ అంతా ఒకటే రన్నింగ్. మొత్తం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కూడా. అందుకని చెప్పేసి ఇక సరేలే అని చెప్పి శారీని అయితే 2 పార్ట్స్గా అయితే చేశానండి. ఇది కోటా శారీస్ అంటారు కదా, కోటా శారీస్. నేను ఈ శారీ మీదకి అయితేనండి గోల్డ్ కలర్ నెట్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని అది పేరప్ చేసుకున్నాను. ఎన్నాళ్ళు అదే స్టిచ్ చేసుకున్నాను. ఈసారి సిల్వర్ కలర్లో చేద్దాం అనుకున్నాను అనమాట కట్ వర్క్ అనేది. అందుకని చెప్పేసి నేను శారీని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి. 5.5 శారీ కదా, 5.5 శారీలో 2.25 వచ్చేసి మామూలుగా వస్తుందండి. 2 పార్ట్స్ అంటే మనకి ఖచ్చితంగా దుప్పటా కానీ మామూలు హాఫ్ శారీకైనా యూజ్ అవుతుంది మనకి ఒక పార్ట్. ఇక ఒక పార్ట్ అయితే నేను డ్రెస్ కానీ ఏదో ఒకటి డిజైన్ చేసుకుందాంలే నెక్స్ట్ ఏదో ఒకటి ఐడియా వేసి అని చెప్పేసి అనుకుని ఇదైతే దుప్పటా చేశానండి. ఫాల్ ఉంటుంది కదండి, ఫాల్ని ముందుగా నేను కుట్లోడు తీసేస్తున్నానండి. మళ్ళీ ఇదే ఫాల్ని ఏదో శారీకి అయితే వేసుకోవచ్చండి, పడేయాల్సిన పని అయితే ఉండదు. నేను తీసేసిన శారీస్ కనుక ఉంటే వాటి ఫాల్ బాగుంది అనుకుంటే మాత్రం వాటిని తీసి వేరే శారీస్కి వేస్తూనే ఉంటానండి. నేను ఫాల్స్ బాగుంటే మాత్రం పడేను, యూజ్ చేసుకుంటాను మళ్ళీ. చూసారు కదా, ఆ విధంగా ఆ పిన్ ఉంటేనండి మన దగ్గర కుట్లోడు తీసుకోవడానికి, బ్లౌజెస్ కానీ ఏవైనా టైట్ అయినా చేసినా మనం కుట్లోడు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మీ దగ్గర లేకపోతే మాత్రం కొనుక్కోండి. ఫ్యాన్సీ షాపుల్లోనూ ఉంటుంది, అమెజాన్లో వాటిల్లో కూడా ఉంటుందండి. కుట్లోడు తీసేదంటే ఇస్తున్నారు, తీసుకోండి. ఇప్పుడు నేను మొత్తం ఫాల్ తీసేసాను కదండి. ఇక నేను ఒక క్యాప్ తీసుకుని 2 ఇంచెస్ ఉందండి ఆ క్యాప్ వచ్చేసి. నేను అందుకని చెప్పేసి కొద్దిగా పెద్దగా బాగుంటుంది అనిపించింది. అందుకని నేను ఆ విధంగా క్లౌడ్ డిజైన్ అంటారు వీటిని, ఆ విధంగా కట్ వర్క్ లాగా డిజైన్ చేసుకుంటున్నానండి. మీకు కనుక ఇది పెద్దగా ఉంది అనుకుంటే చిన్నగా అయినా డ్రా చేసుకోవచ్చు. మనకి 2 రూపీస్ కాయిన్స్ అలా ఉంటాయి కదండి, వాటితో కూడా మనం డ్రా చేసుకోవచ్చు అనమాట. అదైతే మన చాయిస్ అండి, సైజ్ అనేది. ఆ విధంగా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత నేను సిల్వర్ కలర్ సిల్వర్ బీడ్స్ స్టిచ్ చేసేసానండి. ఆల్రెడీ బీడ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది మన వీడియోస్ ఉందండి, ఇంకా లెంత్ అయిపోతుందని చెప్పి నేను అదైతే చూపించలేదు. అందుకని చెప్పి ఇప్పుడు ఆ కార్నర్స్ దగ్గర మామూలుగా జర్కన్ బేస్ ఉంటుంది కదండి, నేను జర్కన్ బేసు అలానే సిల్వర్ కలర్ చెమ్కీస్ తీసుకున్నాను. సిల్వర్ కలర్ బీడ్స్ అనమాట, అవి షుగర్ బీడ్స్ అంటారు, సిల్వర్ షుగర్ బీడ్స్. మనకి గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ ఎలా ఉంటాయో అలానే సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్ కూడా ఉంటాయండి. అందుకని సిల్వర్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఆ విధంగా జర్కన్ బేస్ స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీడిల్ పైకి తీసుకుని ఒక 3 ఏమో సిల్వర్ షుగర్ బీడ్స్ తీసుకుని ఒకటి వచ్చేసి చెమ్కీ అనమాట. ఆ విధంగా మనం కిందకి దించేసుకోవటమే. అది ఎంత లెంత్ వస్తుందో అంత. మిడిల్లో ముందు ఒకటి తీసుకున్న తర్వాత అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 అలా మనకు మొత్తం వచ్చేసి 5 పెటల్స్ లాగా వస్తుంది అనమాట ఫ్లవర్ వచ్చేసి.
ఫ్లవర్ లాగా అంటే మనకి మొత్తం కుట్టేస్తే ఫుల్ ఫ్లవర్ వచ్చేస్తుంది. ఇదైతే హాఫ్ ఫ్లవర్ లాగా ఉంటుంది. ఆ విధంగా కార్నర్స్లో ఆ విధంగా స్టిచ్ చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈ విధంగా డిజైన్ చేసుకున్నాను. నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి. ఇంకొకసారి నేను మంచి పట్టు చీర మీద కూడా కట్ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది కూడా ఎలా చేసుకుంటాను అనేది మాత్రం మీకు షేర్ చేస్తానండి. చూశారు కదా, ఆ విధంగా ఒకటి స్టిచ్ చేసుకున్న తర్వాత మిగిలినవన్నీ స్టిచ్ చేసేసుకుంటే ఆ విధంగా ఉన్నాయండి. చాలా బాగా వచ్చిందండి. మనకి మామూలుగా దుప్పటా అయితే అన్నీ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం అక్కడ ఒకటి హెవీ అయిపోతుంది. ముందైతే నేను 2 చూపించాను, దగ్గరగా చూపించాను, కానీ మరీ హెవీ అయిపోతుంది అంటే వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది అని చెప్పేసి నేనైతే చాలా తక్కువగా అక్కడోటే వేసానండి. పెటల్స్ లాగా వాటిని జర్కన్ బేస్ తీసుకుని ఏ విధంగా అయితే పూసలు ఇంతకుముందు చూపించానో అదే విధంగా స్టిచ్ చేసేసుకున్నాను అనమాట. మొత్తం ఈ 6 పెటల్స్ వచ్చేలాగా. మళ్ళీ రౌండ్గా ఫ్లవర్ చుట్టూ థిక్గా మనం కుట్టుకుంటేనండి ఫుల్ ఫ్లవర్ బాగా నీట్గా వస్తుంది, కానీ వెయిట్ ఎక్కువైపోద్దండి. అందుకని చెప్పి నేను గ్యాప్స్ తోటి 6 పెటల్స్ తోటి స్టిచ్ చేశాను అనమాట. అలా ఫ్లవర్ లాగా మనం దగ్గరగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు అదే కనుక కొత్తగా ఏదన్నా క్లాత్ తీసుకుని కట్ వర్క్ చేసుకుందాం అనుకున్నా చేసుకోవచ్చండి మీకు నచ్చినట్లుగా. అలానే జర్కన్ బేస్లో జర్కన్ స్టోన్స్ కూడా అంటించేసానండి. నేను జర్కన్ స్టోన్స్ విడిగా తీసుకున్నాను, వాటిని కూడా విడిగా అంటించేసాను గమ్ తోటి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఇప్పుడు కట్ వర్క్ చేయాలి కదండి. మనం ఆ కట్ వర్క్ చేసినప్పుడు ఆ థ్రెడ్స్ అవి కట్ అయిపోకోకుండా గమ్ పెట్టుకోవాలండి. ఒక థ్రెడ్ మనం కుట్టిన థ్రెడ్ ఉంది చూసారా, ఆ థ్రెడ్ పైనే మనం మామూలుగా గమ్ పెట్టేసుకోవాలి. ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టుకోవచ్చండి. చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయితే నేను అప్లై చేస్తున్నానో ఆ విధంగా మీరు గ్లూ అప్లై చేసుకుంటే సరిపోతుందండి. అది మొత్తం బాగా ఆరిపోయిన తర్వాత మనం కట్ చేసుకోవాలండి. ఆ విధంగా చేస్తే ఏమవుతుందంటే మనకి థ్రెడ్ కట్ అవ్వదండి. కట్ అయినా కానీ షుగర్ బీడ్స్ అనేది ఊడిపోకోకుండా ఉంటాయన్నమాట. అందుకోసం గమ్ అప్లై చేయటం. అదీ కాక ఏమవుతుందంటేనండి క్లాత్ కూడా మనకి అంచులు దారాలు పోగులు లెగుస్తుంది కదండి. కాల్చడానికేమో ఎక్కువ కాలిస్తే బాగోదు అనిపించింది. అందుకని గమ్ అప్లై చేస్తే మనకి కట్ చేసిన తర్వాత ఆ దార పోగులు కూడా బయటికి రాకోకుండా ఫినిషింగ్ అది నీట్గా ఉంటుందండి. అందుకని చెప్పి నేను గమ్ అప్లై చేశాను. కటర్ ఉంది కదండి, ఆ కటర్ తీసుకుని ఆ కటర్ తోటి కట్ చేసుకోవటమేనండి. ఆ షేప్ తోటి స్లోగా కొంచెం మరీ థ్రెడ్స్ మీదకి వెళ్ళిపోకోకుండా నిదానంగా కట్ చేసుకోవాలండి. మనం ఆ కట్టర్ లేకపోయినా మామూలు సిజర్తో అయినా కట్ చేసుకోవచ్చండి. కట్ చేసుకుంటే మనకు దుప్పటా రెడీ అయిపోయినట్టేనండి. చూశారు కదా, నిదానంగా కట్ చేసుకోవాలి అంచంపటికి. ఇంకా పైకే ఉన్న దారాలు అలాంటివి వస్తే కూడా తర్వాత లాస్ట్లో మనం అంతా చూసుకుని మళ్ళీ కట్ చేసుకోవచ్చండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి. నేనైతే ఓల్డ్ శారీ మీద అయితే చేశాను. మీరు కావాలి అనుకుంటే చక్కగా మంచి దుప్పటా తెచ్చుకుని ఆ దుప్పటా మీద కూడా చేసుకోవచ్చండి ఈ వర్క్ అనేది. చేసుకుంటే పార్టీ వేర్కి వాటికి చాలా బాగుంటుంది కట్ వర్క్ దుప్పటా. ఇప్పుడు బయట మార్కెట్లో కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు కదండి. కట్ వర్క్ దుప్పటాలు అనేసరికి మనకి 1200 1500 వరకు కూడా పడుతుంది కదండి. అదంతా మనం సేవ్ చేసుకున్నట్లే అవుతుంది. బయట మార్కెట్లో దొరికినన్ని మోడల్స్ అయితే మనం స్టిచ్ చేసుకోకపోవచ్చు, కానీ మనకు నచ్చినట్లుగా ఈజీగా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, లాస్ట్లో కొంచెం అంచంపట కొద్దిగా క్లాత్ ఉంటే అది కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట. అలా కట్ చేసుకుంటే క్లాత్ నీట్గా ఉంటుంది అనమాట. మనకి ఫినిషింగ్ అనేది అవుట్ఫిట్ బాగా వస్తుంది. చూశారు కదా, ఆ విధంగా కట్ చేశాను. ఇప్పుడు మొత్తం కట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది నేను చూపిస్తాను, చూసేయండి. చూడండి, మొత్తం కుట్టేశానండి. మొత్తం కట్ చేసేసాను. కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. చూశారు కదా ఎలా ఉంది అని చెప్పి మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందని మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.
అలానే లైక్ చేయండి. లైక్ చేయటం వలన మీకు అంటే ప్రాబ్లం ఏమీ ఉండదండి. చాలామందికి లైక్ చేస్తే అమౌంట్స్ అవి కట్ అవుతాయేమో అనే ఇదిలో ఉన్నారు. మనకి లైక్ చేయటం వలన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవండి. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు లైక్ చేస్తే ఏమవుతుందంటే ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుందన్నమాట యూట్యూబ్ అనేది. అందుకని లైక్ చేయండి అని అడుగుతాము. ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే మీరు లైక్ చేస్తే మాకు మంచి మోటివేటింగ్గా కూడా ఉంటుందన్నమాట. అందుకని లైక్ చేయమని అడుగుతాము. ఖచ్చితంగా లైక్ చేయండి. చూశారు కదా, వీడియో అయితే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఎలా అనిపించింది మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే తర్వాత ఎప్పుడైనా నేను ఖచ్చితంగా పట్టు చీర మీద చేసుకుందాం అనుకుంటున్నాను. అది చేసినప్పుడు కూడా మీకు చూపించేస్తానండి. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. బాయ్ అండి.